హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మనం ఎయిర్టెల్ నుంచి జియోకి పోర్ట్ చేసుకోవడం ఈజీగా మనం ఇంట్లోనే ఈజీగా పోర్ట్ చేసుకోవచ్చు. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో లైక్ చేయండి, నేను కంపల్సరీగా వీడియోకి అయితే షేర్ అయితే చేయండి. సో ఇంకా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఇంట్లోనే ఈజీగా ఎయిర్టెల్ నుంచి జియోకి సిమ్ పోర్ట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. సో ముందుగా అయితే మనమైతే ప్లే స్టోర్లోకి వెళ్ళి మై జియో యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మై జియో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో ఇందులో అయితే మనం ఏ నెంబర్ అయితే ఇప్పుడు పోర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో సో ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత యాప్ అయితే ఈ విధంగా అయితే మనకి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే ఎలో మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. సో ఎలో మీద క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఇలానే స్క్రోల్ చేసుకుంటూ మీరు వస్తే సో మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఏ నెంబర్కి అయితే మీరు ఇప్పుడు జియోకి మార్చుకోవాలనుకుంటున్నారో సో నెట్వర్క్ సో అదే నెంబర్ నుంచి లాగిన్ అయి ఉంటారు కాబట్టి సో ఇక్కడ మీరు స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పోర్ట్ టు జియో అని. సో దీని మీద అయితే క్లిక్ చేయాలి. పోర్ట్ టు జియో మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి. ఒకవేళ మీరు గెట్ ద న్యూ నెంబర్ అని వస్తుంది. సో మీకు ఒకవేళ కాదనుకుంటే మీరు కొత్త నెంబర్ జియోది తీసుకోవాలనుకుంటే సో మీరు అలా కూడా మీరు కొత్త నెంబర్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. కాదు అనుకుంటే సో ఇక్కడైతే ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ అని ఉంటుంది. సో ఇందులో అయితే ప్రీపెయిడ్ మీద అయితే క్లిక్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. ఒకవేళ మీది పోస్ట్ పెయిడ్ అయితే సో మీరు ఇక్కడ పోస్ట్ పెయిడ్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసి కంటిన్యూ మీద అయితే మీరు క్లిక్ చేయాలన్నమాట. ఒకవేళ మీకు కొత్త నెంబర్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఉంది కదా గెట్ ఏ న్యూ నెంబర్ అనేసి సో దాని మీద క్లిక్ చేస్తే మీరు కొత్త నెంబర్ కూడా ఇంట్లో నుంచి ఈజీగా అయితే మీరు తీసుకోవచ్చు షాప్కి వెళ్ళకుండా. సో ఇక్కడైతే మీ ఆధార్ కార్డులో అయితే ఏ నేమ్ అయితే ఉంటుందో సో ఆ నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి బిల్డింగ్ నేమ్ అడ్రస్ ఉంది కదా సో బిల్డింగ్ అపార్ట్మెంట్ నేమ్ సో ఇవన్నీ అయితే మీరు ఇక్కడ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. సో చేసిన తర్వాత పిన్ కోడ్ సో ఫ్లాట్ నెంబర్ సో ఫ్లోర్ ఎన్ని ఫ్లోర్స్ సో ఆ ఫ్లోర్ అన్నీ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ అపాయింట్మెంట్ అని ఉంది కదా బుక్ అపాయింట్మెంట్ టైం అనేసి సో మీకు ఏ టైం పాసిబుల్ ఉంటుందో సో మీరు ఆ టైంకి అయితే మీరు ఇక్కడ క్లిక్ చేయండి. సో నేనైతే 6 to 9 అనేసి సో నేనైతే తీసుకున్నాను అనమాట. సో మీరు ఒకవేళ 8 కాదు నెక్స్ట్ డే అనుకున్నా కూడా మీరు ఇక్కడ టైం అయితే డేట్ కూడా మీరు మార్చుకోవచ్చు. సో ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా సరే అనుకుంటే ఎనీ టైం అనేసి మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అయితే ఇప్పుడు ఇక్కడ మీరు థ్యాంక్ యూ ఫర్ యూర్ ఇంట్రెస్ట్ అని ఉంది కదా ఇక్కడ మన అడ్రస్ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఉంది కదా ఐడి కార్డు పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు ఓటర్ కార్డు అంటే వీళ్ళు ఇస్తున్న ఇందులో మీది ఏదైనా ఒక్క ప్రూఫ్ ఉంటే సో వీళ్ళు పర్సన్ అయితే వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ కాల్ చేస్తారు. చేసిన తర్వాత ఇంటికి వచ్చి చేసిస్తారన్నమాట. అందుకని మీరు అయితే రెడీగా పెట్టుకోవాలన్నమాట. సో ఇంకా అయిపోయింది. నేనైతే ఆర్డర్ అయితే పెట్టేసినాను కదా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ట్రాక్ ఆర్డర్ అని ఉంది కదా. సో ట్రాక్ ఆర్డర్ మీద అయితే క్లిక్ చేసి అంటే ట్రాక్ మనది కన్ఫర్మ్ అయిందా లేదా అని కూడా మనం మళ్ళీ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ డౌట్ ఉంటే సో మన ట్రాక్ అనేది చూసుకోవచ్చు అనమాట. సో దాని మీద ట్రాక్ మీద అయితే మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత అక్కడైతే మన మొబైల్ నెంబర్ ఇప్పుడు ఏ నెంబర్ అయితే మనం ఎయిర్టెల్ నుంచి పోర్ట్కి జియోకి మార్చుకోవాలనుకుంటున్నామో సో ఆ నెంబర్ నుంచి అయితే మనమైతే ఇక్కడ నంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయాలి. ఈ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. లేదనుకుంటే మీరు నంబర్ అయినా ఈ విధంగా అయినా మీరు ఎంటర్ చేయొచ్చు అనమాట. సో చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయాలి. సో వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు చూపిస్తుంది కదా జియో సిమ్ ఆర్డర్ అనేసి. సో ఇక్కడైతే మన ఆర్డర్ నెంబర్ ఇంకా మనం ఎప్పుడైతే ఆర్డర్ అయితే పెట్టామో సో అవి అన్నీ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఆర్డర్ ప్లేసెడ్ అని చూపిస్తుంది. ఇంకా వాళ్ళు వచ్చి చేసి డెలివరీ చేసిన తర్వాత చూపిస్తుంది. ఇంకా యాక్టివేషన్ అయిపోయిన తర్వాత కూడా చూపిస్తుంది అనమాట. సో కింద అయితే మన అడ్రస్ సో మనం అయితే ఏదైతే అడ్రస్ ఇచ్చి ఉంటామో మన ఫ్లాట్ నెంబర్ సో ఇవన్నీ అక్కడైతే వస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కాల్ చేస్తారు. సో కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే సో మీరైతే ఇప్పుడు ఏ నెంబర్ నుంచి మీరు పోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో జియోకి సో మీరు ఆ నెంబర్ నుంచి మీరైతే అన్ని క్యాపిటల్ లెటర్సే EORT అనేసి మీరు
టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇక్కడ నంబర్. సో ఇక్కడైతే మనం ఏ నెంబర్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో సో ఆ 10 డిజిట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి మనమైతే వాళ్ళకి టెక్స్ట్ మెసేజ్ పంపించాలి. సో పంపించిన తర్వాత వాళ్ళైతే ఈ విధంగా మనకైతే మెసేజ్ అయితే ఇస్తారు. సో వచ్చిన తర్వాత వాళ్ళ పర్సన్ ఎగ్జిట్ వస్తారు. వచ్చిన తర్వాత మన ఆధార్ కార్డ్ అయితే తీసుకొని సో అవన్నీ ప్రూఫ్ తీసుకున్న తర్వాత మన పిక్ అయితే ఒకటి తీసుకుంటారు. సో మనకి పిక్ తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వాళ్ళు జియో సిమ్ అయితే మనకి ఇచ్చేసి ఇంకా ఛార్జెస్ వచ్చేసి ఇందులో 250 రూపీస్ తీసుకుంటారు. ఆ 250 రూపీస్ కూడా మన మొబైల్ రీఛార్జ్లోనే ఉంటుంది అనమాట. సో అదైతే మనకు బ్యాలెన్స్ వస్తుంది. ఇంతకుముందు మన ఎయిర్టెల్లో ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో అదైతే మనకి ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఈజీగా ఇంట్లో నుంచి మనం అయితే ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా చేసుకోవడానికైతే యాక్టివేషన్ అవ్వడానికైతే మనకి మ్యాక్సిమం అయితే 2-3 డేస్ అయితే వర్కింగ్ డేస్ అయితే కంపల్సరీగా అవుతుంది. సో నాకైతే 2 డేస్ అయితే పట్టిందనమాట యాక్టివేషన్ అవ్వడానికి. సో చాలా సింపుల్ అండి, ఇది ఈజీ కూడా. మనం ఇంట్లో నుంచే బయటకు వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని మనం చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ అనమాట. సో మీకు ఎలా అనిపించింది అనేది ఈ వీడియో అనేది మీరైతే నాకు కామెంట్లో అయితే తెలియజేయండి. సో నేనైతే కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను. ప్లీజ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.